నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ జిల్లా తుని వద్ద లారీని ఢీకొన్న కారు, 3 మృతి, మరో 2కి గాయాలు. కర్నూలులో నేడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని తెలుసుకోనున్న సీఎం. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుపై దృష్టి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని కస్టడీ కోరనున్న సెట్. అమెరికాయేతర పౌరులపై ట్రంప్ మరో పిడుగు, స్వదేశాలకు పంపే నగదుపై 5% పన్ను యోచన. శాంతి కోసం మరోసారి భారత్తో చర్చలకు సిద్ధమన్న పాకిస్తాన్, యుద్ధాలతో ఏమీ సాధించలేకపోయామన్న షెహబాజ్. కాకినాడ జిల్లా తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 3 మృతి చెందారు, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డెం రామరాజు, హజరత్ వాళి, తణుకుకు చెందిన వరాడ సుధీర్లుగా గుర్తించారు. మృతదేహాలను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ గోనా శివశంకర్, వెంకట సుబ్బారావులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన విశ్రాంత ఐఏఎస్ ధనంజయ రెడ్డి, జగన్ వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులతో కేసు కీలక మలుపు తిరిగింది. రాజ్కేశిరెడ్డి, ఆయన అనుచరగరం మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్ కు చేర్చినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ధనంజయ రెడ్డి నాటి సీఎంఓ కేంద్రంగా ఈ కుట్ర అమల్లో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. వీరిద్దరి అరెస్టుతో తీగలాగితే తాడేపల్లి ప్యాలెస్ వరకు డొంకంతా కదిలే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల కుంభకోణంలో కీలక నిందితుల్ని ఎట్టకేలకు సిట్ అరెస్టు చేసింది. శుక్రవారం వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఈలోగా దర్యాప్తు అధికారుల విచారణకు పూర్తిగా సహకరించారని ఈ నెల 13న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 3 రోజులుగా సిట్ విచారణకు హాజరవుతున్నారు. బుధ, గురువారాల్లో వీరిని ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు శుక్రవారమూ విచారణకు పిలిపించారు. ఉదయం 11 గంటలకు వారు విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు. విచారణ కొనసాగుతుండగానే మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిట్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సాయంత్రం వరకు ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కుట్ర మూలాలకు ఎక్కడ బీజం పడింది, ముడుపుల సొమ్ము ఎలా మళ్లింది వంటి అంశాలపై ప్రశ్నించారు. అయితే వారిద్దరూ దర్యాప్తునకు సహకరించకపోగా అధికారుల్ని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయాలనే కుట్రకు రూపకల్పన, దాని అమలుకు అవసరమైన అనుకూల అధికారుల నియామకంలో ధనంజయ రెడ్డిది ప్రధాన పాత్ర. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ముడుపులు ఎంత చెల్లించాలనే దానిపై ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు గోవిందప్ప బాలాజీతో కలిసి తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్ ఇప్పటికే తేల్చింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మిగతా నిందితులతో కలిసి మద్యం కుంభకోణంలో అన్ని స్థాయిల్లోనూ భాగస్వాములయ్యారని గుర్తించింది. రాజ్కేశిరెడ్డి, ఆయన అనుచరగణం మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేసి వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్ కు చేర్చేవారని దర్యాప్తులో వెల్లడైంది. మద్యం ముడుపుల సొమ్మును తాము నేరుగా కృష్ణమోహన్ రెడ్డికి చెల్లించేవాళ్లమంటూ పలువురు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలమిచ్చారు.
మద్యం కుంభకోణం కుట్ర అమలుకు సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వీరు పాల్గొన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతోనే ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ, అభివృద్ధికి అరబిందో గ్రూపు ద్వారా 45 కోట్ల రూపాయల రుణాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్ ఇప్పించారని సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. దీన్ని బట్టి ముడుపుల వ్యవహారంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున మిగతా నిందితులతో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని స్పష్టమవుతోంది. మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు హాజరుపరచనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ఈరోజు మద్యం కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి సిట్ కార్యాలయం నుంచి తీసుకువెళ్ళి ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్ద ఉన్నాము. సిపి కార్యాలయంలో 2వ ఫ్లోర్లో సిట్ కార్యాలయం ఉంది. గత 3 రోజులుగా వాళ్ళ ఇద్దరిని విచారిస్తూ ఉన్నారు. నిన్న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 7 గంటల వరకు విచారించి అనంతరం 7:15కు నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు వాళ్ళ బంధువులకు, నిందితులు ఇద్దరికి సమాచారం అందించారు. వెంటనే వైకాపా నేతలు, వాళ్ళకు సంబంధించిన లీగల్ బృందం ఇక్కడికి వచ్చి అధికారులతోటి మాట్లాడారు. ఈరోజు ఉదయం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. దానికి సంబంధించి మనం చూడవచ్చు, వాహనాలు కూడా సిద్ధంగా చేసుకుంటూ ఉన్నారు. సుమారుగా 10-10:30 గంటల సమయంలో కోర్టు ప్రారంభమవుతుంది. ఆ సమయానికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వైకాపా సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. అయితే కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో సుమారు 3,200 కోట్ల పైనే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయల చొప్పున కమిషన్లు, కిక్ బ్యాగుల రూపంలో తీసుకొని ఆ నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేరేందుకు కీలక పాత్ర పోషించారు. గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ గత ప్రభుత్వంలో సీఎంఓ కార్యదర్శిగా ఒకళ్ళు, అదేవిధంగా సీఎం ఓఎస్డీగా ఒకళ్ళు, ఇద్దరు కీలకమైనటువంటి పోస్టుల్లో ఉండటంతో పాటుగా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ పర్యవేక్షణ కూడా చాలా వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అనంతరం ఈ గోవిందప్ప బాలాజీ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన సీఏ కావటంతో ఇందులో వచ్చినటువంటి నగదును ఎలా పెట్టుబడి పెట్టాలి అని వీళ్ళకి చెప్పటం, వీళ్ళు దాన్ని అమలు చేయటం, ముగ్గురు కలిసి అసలు ప్లాన్ చేయటం అనేది జరిగిందని సిట్ నిర్ధారించింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించినా సరే వాళ్ళు ఎటువంటి సమాధానాలు చెప్పకపోవటము, విచారణకు సహకరించకపోవటంతో సిట్ అధికారులు అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కుంభకోణానికి సూత్రధారి ఎవరు ఆదేశించారు, ఎలాగా అంటే ఈ ప్రభుత్వంలో పెట్టాలని గతంలో మద్యం అనేది ప్రైవేటు పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో దాన్ని ప్రభుత్వమే తీసుకొని నడిపించింది. అయితే ఈ ప్రజలకు మాత్రం ఇది కేవలం నాణ్యమైన మద్యాన్ని ఇవ్వటానికి, దాంతోపాటు వాటి తగ్గించడానికి కూడా, వినియోగాన్ని తగ్గించడానికి కూడా ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు. అయితే దీనికి విరుద్ధంగా జరిగింది, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించారు అని పూర్తిగా ఇటు సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. దీని ప్రకారమే ఈరోజు అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు తాజా అరెస్టులతో కలిపి 7 అరెస్ట్ అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు 33 మంది నిందితులుగా పేర్కొన్నారు. మొదట A1 రాజ్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు 29 మంది నిందితులతోటి ఎఫ్ఐఆర్ని వేశారు. అనంతరం దిలీప్ని అరెస్ట్ చేసి 30వ నిందితుడిగా చేర్చారు. 31వ నిందితుడిగా ధనుంజయ రెడ్డి, 32వ నిందితుడిగా
ఇటు కృష్ణమోహన్ రెడ్డి 33వ నిందితుడిగా బాలాజీ గోవిందప్పను పోలీసులు ఎఫ్ఐఆర్లో చూపారు. వీళ్ళిద్దరినీ ఇప్పుడు కోర్టుకి తీసుకువెళ్ళి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టుకి తీసుకువెళ్ళిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత మళ్ళా కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. కస్టడీలో వీళ్ళిద్దరే అసలు దాదాపు పూర్తిగా అంతిమ లబ్ధిదారుడికి చాలా సన్నిహితంగా ఉండటం, ఎవరెవరికి ఇందులో నుంచి కేవలం ఒకళ్ళకే వెళ్ళిందా లేకపోతే మిగతా చాలామందికి ఏమైనా అందులో వాటాలు ఇచ్చారా, అసలు ఎలాగా జరిగింది, ఎక్కడెక్కడికి విదేశాలకు కూడా నగదును పంపి అక్కడి నుంచి మళ్ళీ రవాణా ఇక్కడకు ఇతర ఖాతాల్లోకి మళ్లించారు అనే విషయాలు కూడా సిట్ దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. దీని ప్రకారమే విచారణ జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 రోజులు విచారించి 3వ రోజు విచారణకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా ఇక్కడ సిట్ కార్యాలయంలోనే వాళ్ళిద్దరిని ఉంచారు. మరోవైపు ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి నిందితుడిగా ఉండి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని కూడా ఈరోజు 3వ రోజు కస్టడీకి తీసుకొని కొద్దిసేపటి కిందటే ఇక్కడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. అంటే కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక కంపెనీ యజమానిగా ఇందులో పాల్గొనటము, వీళ్ళతో సాన్నిహిత్యంగా రాజకేశ్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉండటం, ప్రతి పథకంలోనూ అంటే ఇందులో ప్రతి దశలోనూ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించటము, ఎలాగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేయాలి, దాన్ని ఎవరు పర్యవేక్షించాలి, ఎలా పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు ఏ విధంగా నగదు తీసుకోవటము, తీసుకున్న తర్వాత ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చటం. మరోవైపు ఆర్డర్స్ కూడా ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి పైనుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా రాజకేశ్ రెడ్డి అధికారులకు సూచించటం, అధికారులు కంపెనీ యజమానులకు ఆర్డర్లు ఇవ్వటం, కంపెనీ యజమానులు డిస్టిలరీలు తయారు చేసి ఇటు డిపోలకు పంపించటం, ఇదంతా ఒక నిరంతర ప్రక్రియలాగా జరిగిపోయింది. చాలా దశల్లో చాలా రకాలుగా అవినీతి జరిగిందనేది చెప్పుకోవచ్చు. దాన్ని ఒక్కొక్కటిగా వెలికి తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కిక్ బ్యాగుల రూపంలో తీసుకున్న నగదే ఈ 3,200గా ప్రస్తుతం నిర్ధారించారు. అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఇక్కడ వాళ్ళని తీసుకువెళ్లేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ కోర్టులో హాజరుపరుస్తారు షాహీన్. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సి క్యాంప్ రైతు బజార్కు చేరుకున్న సీఎం అక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులు, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం కేంద్రీయ విద్యాలయం సమీపంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర పార్కు నిర్మాణానికి పునాది వేయనున్నారు. అనంతరం ప్రజావేదికలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగుపయనం కానున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను మళ్లించారు. ఆత్మకూరు, నందికొట్కూరు నుంచి వచ్చే వాహనాలు గార్గేపురం 350C జాతీయ రహదారి మీదుగా సఫా కాలేజీ, రింగ్ రోడ్, గుత్తి పెట్రోల్ బంక్, బళ్ళారి చౌరస్తా వైపుగా మళ్లించారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వివరించారు. సెకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వ పదవి నుంచి తొలగించింది. జగన్తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు, పదవీగండం తప్పదని మరోసారి నిరూపితమైంది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీనికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, అధికారులు ఎవరూ అతీతం కాదు. తాజాగా సెకీ సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు ఆలస్యంగా అయినా తగిన సత్కారం జరిగింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు మరో నెలలో పదవీకాలం ముగియనున్న తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థపై వరుసగా వస్తున్న ఆరోపణలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ పెద్దకు అదానీ గ్రూప్ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలపై అమెరికా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగ పత్రంలో సెకీ పేరు ప్రస్తావనకు వచ్చింది. సెకీ నిర్వహించిన బిడ్డింగ్లో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు విద్యుత్ విక్రయ ఒప్పందాల కోసం అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచం ముట్టజెప్పినట్లు
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. రాష్ట్ర డిస్కంలతో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు సంస్థపై వచ్చిన మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండీపై కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయి. జగన్కు సన్మానం చేయడం మాట ఎలా ఉన్నా ఏకంగా సీఎండీ రామేశ్వర ఉద్యోగమే పోయింది. సెకీతో 7,000 మెగావాట్ల విద్యుత్ విక్రయ ఒప్పందాలు మొదటి నుంచి వివాదాస్పదమే. ఈ ఒప్పందానికి సంబంధించి 2021 సెప్టెంబర్ 15న సెకీ లేఖ రాయగా ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశంలో టేబుల్ ఎజెండాగా ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. 2021 డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది జరిగిన 3 ఏళ్ల తర్వాత అమెరికా దర్యాప్తు సంస్థలు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చాయి. ఒప్పందం వెనుక అదానీ సంస్థ అప్పటి ప్రభుత్వ పెద్దకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ప్రస్తావించడం సంచలనమైంది. గత ప్రభుత్వంలో జరిగిన 1,000 కోట్ల మద్యం కుంభకోణంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జాతీయంగా అంతర్జాతీయంగా పొగాకు, మిర్చి, కోకో ధరలు తగ్గినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని జగన్కు వ్యవసాయ ధరల విధానం ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. జీపీఐ, ఐటీసీ సంస్థలు 20 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలును ఇప్పటికే ప్రారంభించాయన్నారు. క్వింటా హెచ్డీ బార్లీ పొగాకును కనీసం 12,500 రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. కిలో కోకో గింజలు 500 రూపాయలకు కొనుగోలు చేసేలా మాండలిస్తో పాటు అన్ని సంస్థలకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఆదేశాలిచ్చిందని వెల్లడించారు. మిరప రైతుల్ని ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. అమెరికా ఇతర పౌరులపై మరో భారం మోపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. అమెరికాలో ఉన్న ప్రవాసీలు తమ స్వదేశానికి చేసే నగదు బదిలీపై 5% పన్ను విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెమిటెన్స్ పన్ను విధింపునకు సంబంధిత ప్రతిపాదిత బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. విదేశీయులు సహా H-1B గ్రీన్ కార్డుదారులు బదిలీ చేసే నగదుపై ఈ పన్ను వర్తించనుంది. ఇది అమల్లోకి వస్తే లక్షలాది మంది భారతీయులపైన ప్రభావం చూపనుంది. కేవలం భారత్కు వచ్చే నగదుకే దాదాపు $1.6 బిలియన్ పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్లు అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11% ఉండగా 2024 నాటికి 14% పెరిగింది. 10 లక్షల మందికి పైగా గాజా ప్రజలను వారి మాతృభూమి నుంచి వేరు చేసి లిబియాకు తరలించాలని అమెరికా యోచిస్తోంది. ఈ అంశంపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది. 2011 నుంచి లిబియాలో అంతర్యుద్ధంతో రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో 1,000 కోట్ల లిబియన్ ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకుంది. గాజా ప్రజలకు శాశ్వత పునరావాసం కల్పించేందుకు అంగీకరిస్తే ఆ ఆస్తుల్ని తిరిగి ఇచ్చేస్తామని లిబియాకు అమెరికా చెబుతున్నట్లు తెలిసింది. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతిస్తోంది. గాజాను అభివృద్ధి చేయాలని ట్రంప్ దార్శనికతకు ఇది నిదర్శనమని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. గాజా నుంచి వెళ్లిపోయే ప్రజలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉచిత ఇళ్లకయ్యే ఖర్చులను భరించాలని యుఎస్ భావిస్తున్నట్లు అమెరికా మీడియా తెలిపింది. లిబియా కన్నా ముందు సిరియా, సూడాన్, సోమాలిలాండ్లకు గాజా వాసులను తరలించాలని యోచించినా అది సాధ్యం కాలేదని వివరించింది. ఈ ప్రతిపాదనను బలవంతపు తరలింపు, జాతి ప్రక్షాళన చేసే కుట్ర అని హమాస్తో పాటు పాలస్తీనా అథారిటీలు అభివర్ణిస్తున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే గాజా ప్రజల పునరావాసాన్ని అంగీకరించబోమని జోర్డాన్, ఈజిప్ట్, అరబ్ దేశాలు స్పష్టం చేశాయి. అందుకు బదులుగా గాజా పునర్నిర్మాణానికి తోడ్పడాలని కోరుతున్నాయి. వెనిజులియన్ గ్యాంగ్లను దేశం నుంచి బహిష్కరించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు మరోసారి అడ్డుకుంది. బహిష్కరణను చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు వెనిజులియన్ గ్యాంగ్ సభ్యులకు తగిన సమయం ఇవ్వలేదని అమెరికా సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ ట్రంప్ ఇది అమెరికాకు ప్రమాదకరమైన రోజు అని అభివర్ణించారు. హత్యా నేరస్తులు, డ్రగ్ డీలర్లు, మానసిక రోగులను బహిష్కరించకపోవడం వల్ల వారు దేశంలో మరిన్ని నేరాలకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చినట్లవుతుందని చెప్పారు. దీనివల్ల అనేక నేరగాళ్లు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రోత్సహించినట్లవుతుందన్నారు. కాగా వెనిజులియన్ గ్యాంగ్ సభ్యులను బహిష్కరించేందుకు ట్రంప్ యంత్రాంగం రెండో ప్రపంచంలో జపానీస్ అమెరికన్ల కోసం చివరిసారిగా ప్రయోగించిన 1798 ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ను వారిపై నమోదు చేసింది.
ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారంతో మళ్లీ నవ్వుల పాలైంది. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు యుద్ధంలో తామే విజయం సాధించామని బీరాలు పలుకుతున్న పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల్లోని తప్పుడు వార్తలను కూడా గుర్తించలేక భంగపాటుకు గురవుతోంది. బ్రిటన్కు చెందిన వార్తాపత్రిక పేరుతో వచ్చిన తప్పుడు వార్తని పాకిస్తాన్ పార్లమెంటులో ప్రస్తావించి ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ నవ్వుల పాలయ్యారు. భారత్తో సమరంలో ఓటమిని తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్ తామే గెలిచామని ప్రపంచానికి చెప్పుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలోనే పలు తప్పుడు వార్తల్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ ఆనందపడుతోంది. తాజాగా పాకిస్తాన్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా నవ్వుల పాలయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ను విదేశీ మీడియా గొప్పగా ప్రశంసించిందని ఇషాక్ దార్ పేర్కొన్నారు. బ్రిటన్కు చెందిన ది డైలీ టెలిగ్రాఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసిస్తూ ఓ కథనాన్ని ప్రచురించిందని చెప్పారు. ఆ పత్రిక మొదటి పేజీలోని అంశాల్ని సెనేట్లో చూపించి గొప్పలు చెప్పుకున్నారు. మే 10వ తేదీన మొదటి పేజీలో ఆకాశంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఎదురు లేదనే పేరుతో ఓ కథనం ఉంది. అది నిజమని నమ్మిన పాకిస్తాన్ సెనేట్ సభ్యులు చప్పట్లతో తమ వాయుసేనను ప్రశంసించారు. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఎదురు లేదనే కథనం ఏఐతో రూపొందించిన చిత్రమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది. ఇషాక్ దార్ వీడియోను ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేసి ఆయన ప్రస్తావించింది ఫేక్ న్యూస్ అని పేర్కొంది. పాకిస్తాన్ కు చెందిన డాన్ న్యూస్ కూడా అది తప్పుడు వార్త అని తెలిపింది. ఫేక్ వార్తను నిజమని నమ్మించాలని చూసిన ఇషాక్ దార్ పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా నవ్వుల పాలయ్యారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతోంది. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇంతకుముందు పలు కథనాల్ని ప్రచురించాయి. భారత దాడులను సమర్థంగా నిలువరించామని ఇన్నాళ్ల నుంచి డప్పు కొట్టుకుంటున్న పాకిస్తాన్ మెల్లమెల్లగా నిజాలను అంగీకరిస్తోంది. భారత బాలిస్టిక్ మిసైలు నూర్ఖన్ వాయుస్థావరాన్ని తాకినట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు ఒప్పుకున్నారు. పాకిస్తాన్ మాన్యుమెంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొని ప్రసంగించారు. తనకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ రాత్రి 2:30 గంటలకు ఫోన్ చేసి నూర్ఖాన్ ఎయిర్ బేస్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన క్షిపణి దాడుల గురించి చెప్పారని షెహబాజ్ తెలిపారు. ఆ దాడులను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తమ స్వదేశీ సాంకేతికతతో పాటు ఆధునిక చైనా రక్షణ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు. అయినా భారత క్షిపణులు డ్రోన్లు కొన్ని తమ స్థావరాలను తాకాయని పేర్కొన్నారు.